మీకు చెప్పాను కదా, 1 క్లిక్లో అయితే మీరు ఫోటో చేసుకోవచ్చు అండి. 1 క్లిక్లో ఫోటో చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఒక షాడో అయితే మిస్ అయింది. ఇప్పుడు ఓకే. చెప్పాను కదండి, మీరు ఇందులో ఎక్కడ కూడా మీరు ఈ లేయర్స్ని మీకు తెలియకపోతే కదిలేద్దండి. హలో గైస్, వెల్కమ్ టు డీజీ గ్రాఫిక్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనం నార్మల్గా ఉన్న ఫోటోని ఆయిల్ పెయింటింగ్ టైప్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆయిల్ పెయింటింగ్ టైప్ అంటే సిమిలర్గా ఆ లుక్ని మనం తీసుకురాగలం ఒక పిఎస్డితో. నేను ఇచ్చే మీ పిఎస్డిని ఫ్రీ పిఎస్డి అని, ఈ ఫ్రీ పిఎస్డిని మీరు ఫ్రీగా యూజ్ చేసుకుని ఇట్లాగా ఇట్లా ఉన్న ఫోటోని మీరు ఈ టైప్లో తయారు చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది నేను మీకు పిన్ టు పిన్ అయితే చెప్తాను. మీరు క్లియర్గా మొత్తం ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఇంకా ఓకే, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే నేను మీకు ఇచ్చే పిఎస్డి మీకు ఇట్లా అయితే ఓపెన్ అయ్యింది. మీకు ఇట్లా ఓపెన్ అయ్యి ఉండిద్ది. ఇక్కడ ఎవరి ఫోటో అని ఉన్న దగ్గర ఇది పిఎస్డి అండి. మీరు డైరెక్ట్గా ఫోటోషాప్ ఓపెన్ చేసి ఇట్లా ఓపెన్ దాంట్లోకి వెళ్ళిపోయి మీరు పిఎస్డిని ఇట్లాగే ఇన్స్టాల్ చేసుకుని ఇందులోకి అయితే ఇన్పుట్ చేసుకుని మీరు పిఎస్డిని ఓపెన్ చేసుకుని ఉంచండి. స్టెప్ బై స్టెప్ చూడండి. మీరు ఓపెన్ చేసుకున్నాక మీరు లేయర్స్ ఉంటాయి ఇక్కడ. మీకు ఇది బిగినర్స్ కూడా చేసేయచ్చండి, సింపుల్. మీకు ఫోటోషాప్ బేసిక్స్ తెలిస్తే చాలు. నేను చెప్తున్నానండి 100%గా మీకు ఫోటోషాప్ బేసిక్స్ తెలిస్తే చాలు. ఇట్లాంటి ఆయిల్ పెయింటింగ్ టైప్ ఫోటోని మీరు కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇది పెద్దగా ఏం కాదండి, హార్డ్ వర్క్ ఉండిద్ది. ఇది ఏంటంటే సిమిలర్గా ఇది ఆయిల్ పెయింటింగ్ సిమిలర్గా అయితే తయారైద్ది. ఒరిజినల్గా మీరు మాన్యువల్గా ఆయిల్ పెయింటింగ్ కూడా ఫైల్తోనే మీరు సింపుల్గా చేసేసుకోవచ్చు. అది కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ థింగ్ మీరు వీడియో పూర్తిగా చూసి ముందు నేను చెప్పేది ఏంటనేది వినండి. మీరు వినకుండా స్కిప్ చేసేస్తే మీకు ఒక చిన్న లాజిక్ అనేది మీకు అర్థం కాదు. ఓకే, నెక్స్ట్ నేను ఫోటోషాప్ ఓపెన్ చేసుకున్నాక మీకు ఫైల్ అయితే ఇలా అయితే ఓపెన్ అయ్యింది. ఫైల్ ఓపెన్ అయినాక మీరు ఇక్కడ చాలా లేయర్స్ ఉంటాయండి. మీరు ఏ లేయర్ కూడా కలపద్దు. కదిపితే ఏమైందంటే ఇట్లాగా డిస్క్రాచ్ అయిపోతాయి. మీకు ఇట్లా ఫైల్ అయితే పాడైపోయింది. మీరు ఏ లేయర్ కదపకుండా ప్లేస్ యువర్ ఫోటో హెయిర్ అని ఉందండి. ఇక్కడ కూడా కాదు, ఇది కూడా కాదు. మీరు ఇంకా కిందకి రండి. కిందకి వచ్చేసినాక ఇక్కడ ఇది మీ ఎఫెక్ట్ అని చూసారా? ఎఫెక్ట్ పక్కన ఇక్కడ మీకు స్మార్ట్ ఆబ్జెక్ట్ అర్థమైంది. బిగినర్స్కి అయితే ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది కూడా అర్థమయ్యేది. ఓకే, మీ స్మార్ట్ ఆబ్జెక్ట్ దగ్గర డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ ట్యాప్ చేసినాక మీకు ఇట్లా ఓపెన్ అయ్యింది ఎవరు ఫోటో అని. మీరు ఈ ఫోటో ఉన్న టెక్స్ట్ని క్లోజ్ చేసేసుకుని మళ్ళీ మీరు నెక్స్ట్ ఫైల్స్లోకి రండి. ఫైల్స్లోకి వచ్చి ఫైల్ ఓపెన్ చేసుకున్నాక మీరు ఏదైతే ఫోటో అనుకుంటున్నారో, నేను చెప్పాను కదా మీకు ఈ ఫోటోని కంపల్సరీగా అండి మీరు ఇట్లాగా ఈ లుక్ తీసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవాలి. మీరు ఎందుకులైనా రిమూవ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో బీజీ రిమూవర్ అని ఉంది, క్యాన్వాలో రిమూవ్ అయింది. మీకు అప్డేట్ ఫోటోషాప్ వర్షన్ అయితే ఇందులోనే మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మీరు నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాక ఈ ఫోటోని ఈ ఉన్న ఒక ఫోటోని మీరు ఇట్లాగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. మీరు ఇక్కడ తీసుకొచ్చుకున్నాక మీరు సింపుల్గా మీకు ఎలా కావాలి సైజుని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక సింపుల్గా నేనైతే ఇక్కడ Ctrl+S కొడుతున్నానండి. మీరు కీబోర్డ్లో నేను చూపిస్తాను. మీకు కీబోర్డ్లో అయితే Ctrl+S, లేకపోతే ఫైల్స్లోకి వెళ్ళి ఇక్కడ ఆల్రెడీ నేను కొట్టేశాను. Ctrl+S అలా వచ్చేసినాక మళ్ళీ మీరు ఆయిల్ పెయింటింగ్ పిఎస్డి అయితే ఓపెన్ చేయండి. సరే, మీకు చెప్పాను కదా, 1 క్లిక్లో అయితే మీరు ఫోటో చేసుకోవచ్చు అండి. 1 క్లిక్లో ఫోటో చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఒక షాడో అయితే మిస్ అయింది. ఇప్పుడు ఓకే. చెప్పాను కదండి, మీరు ఇందులో ఎక్కడ కూడా మీరు ఈ లేయర్స్ని మీకు తెలియకపోతే కదిలేద్దండి. తెలిస్తే మీరు మోడిఫై చేసుకోండి, నో ప్రాబ్లం. తెలియకపోతే మాత్రం ఈ లేయర్స్ కదిపిద్దు, మీకు ఉన్న లుక్ మొత్తం పడైపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు ఇదైతే ఫోటో అయితే రెడీ అయిపోయింది. నేను చెప్పాను కదండి మాన్యువల్గా కూడా మీరు చేసుకోవచ్చు అని. అది ఎలాగంటే ఫోటోని అయితే ఓపెన్ చేసుకోండి. ఈ ఫోటో కాదండి, మీరు స్మార్ట్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఫోటోని ఓపెన్ చేయండి. చేసుకున్నాక జూమ్ చేసుకోండి. ఫోటో జూమ్ చేసుకొని ఇది మాన్యువల్గా లుక్ తెచ్చుకోవచ్చు. మీ ఓపికని బట్టి మీకు అవుట్పుట్ అంత బాగా వచ్చింది.
ఈ స్మడ్జ్ టూల్ అండి, ఇది స్మడ్జ్ టూల్ తీసుకోండి. స్మడ్జ్ టూల్ తీసుకున్నాక బ్రష్ 45లో పెట్టుకోండి. ఏ లేయర్ని అయితే ఆ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని మీరు ఇట్లాగా స్మడ్జ్ చేసుకోండి. నేను చెప్తున్నానండి, మళ్ళీ మీరు ఇట్లాగా స్మడ్జ్ చేసుకుంటే నీట్గా అయితే ఫోటో బాగుంటుంది. అది మీరు ఇంకా ఎంతవరకు చేసుకుంటారో ఇంకా దాన్ని బట్టండి. ఇట్లాగా స్మడ్జ్ చేసుకోండి. నేను సింపుల్గా అయితే చూపిస్తున్నాను, మీరు ఈ ఫైల్ని అయితే యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ చూపిస్తున్నాను అంతే మీకు. మళ్ళీ కంట్రోల్ S కొడుతున్నాను నేను. ఇది మీరు లుక్ ఇంకా కావాలి, ఇంకా బాగుండాలి అనుకుంటే మీరు స్మడ్జ్ చేసుకుంటూ ఉండాలి. స్మడ్జ్ చేస్తే మీకు అవుట్పుట్ బాగుంటుంది. చూసారు ఇది అవుట్పుట్ ఎంత బాగుందో చూడండి. నేను దీని మీదకి తీసుకొస్తున్నాను ఫోటో. చూడండి, ఈ ఫోటోకి ఆ ఫోటోకి ఇది ఏంటంటే ఆయిల్ పెయింటింగ్, దీనిది దాంది అండి. ఓకే, నేనైతే ఇది రిమూవ్ చేసేస్తాను. ఓకే, మీరు సింపుల్గా ఇలా అయితే ఫోటోని చేసుకోండి. నేను ఇచ్చే పిహెచ్డిని యూస్ చేసుకొని మీరు ఇట్లాంటివి తయారు చేసుకోండి. నేను ఈ మధ్య యాక్చువల్లీ వీడియోలు చేయట్లేదండి. కొంచెం ఏంటంటే నాకు యాక్చువల్లీ నేను పాస్వర్డ్ ఇస్తున్నాను, కంపల్సరీ నేను వీడియోలో పాస్వర్డ్ ఇస్తున్నాను. అయినా సరే మీరు ఇన్బాక్స్లోకి వచ్చి పాస్వర్డ్ ఏంటి అని అడిగితే కనీసం నాకు వాచ్ అవర్ కూడా రాకపోతే నేను వీడియోలు చేసి వేస్ట్ అండి. అది అర్థం చేసుకోండి, నేను వీడియోలు చేసి వేస్ట్ అది. సో దయచేసి మీరు వీడియో మొత్తం పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే నేను ఏం చెప్తాను ఏంటి అనేది అర్థమైంది. ఓకే, నేను నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి ఆయిల్ పెయింటింగ్ టైప్ది మీకు ఇలాంటి ట్రిక్స్ అండ్ టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వచ్చే వీడియోలు ప్రతి వీడియో గ్రూప్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను ఎవ్రీథింగ్ ఏ పోస్ట్ అయినా సరే ముందు వాట్సాప్లో అప్డేట్ ఇస్తాను. ఓకే అండి, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నంత వరకు థ్యాంక్ యూ అండి. ప్లీజ్ దయచేసి వీడియో మాత్రం పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ, బాయ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మాస్టర్. ఉంటా మాస్టర్. నమస్కారం మాస్టర్.